హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనవల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదానందన వ్రజ జన రాజన, యశోదానందన వ్రజ జన రాజన, యశోదానందన వ్రజ జన రాజన, యశోదానందన వ్రజ జన రాజన, యమునా తీరా అవనచారి, యమునా తీరా అవనచారి, యమునా తీరా అవనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 6వ అధ్యాయము 10వ శ్లోకం నుంచి కూడా నేర్చుకుందాము. हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. స్మరన్ విశ్వాసృజామీసో విజ్ఞాపీతమధోక్షజా విరాజమతపత్స్వేన తేజసైషాం వివృత్తయే. భగవానుడే విశ్వ నిర్మాణపు కార్యము అప్పచెప్పబడిన దేవతలందరకును పరమాత్ముడు. ఆ విధముగా దేవతలచే ప్రార్థింపబడి అతడు తనలో తాను ఆలోచించి వారి అవగాహన కొరకై విరాట్ రూపమును వ్యక్తపరచెను. శ్రీదేవి మాతాజీ చదవండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు। హరే భాష్యము. నిరాకారవాదులు భగవానుని విరాట్ రూపముచే ముగ్ధులై ఉందురు. ఆ బ్రహ్మాండమగు వ్యక్తీకరణము వెనుక గల నియంత్రణము కేవలము ఊహయని వారు తలుతురు. అయినను బుద్ధిమంతులు మాత్రము కార్యముల అద్భుతములను వీక్షించుట ద్వారా కారణపు విలువలను అంచనా వేయగలిగి ఇందురు. ఉదాహరణకి తల్లి గర్భమున మానవ దేహము ఆత్మ లేనిదే స్వతంత్రముగా వృద్ధి నందజాలదు. జీవుడు లేకుండా భౌతిక దేహము తనంతట తానే అప్రమత్తముగా రూపొందజాలదు లేదా వృద్ధి నందజాలదు. కనుక ఏదేని ఒక భౌతిక వస్తువు వృద్ధిని ప్రదర్శించినచో అట్టి ప్రకటమునందు ఆత్మ ఉన్నదని తప్పక ఎరుగవలెను. ఈ బ్రహ్మాండమగు విశ్వము బాలుని దేహము వృద్ధి చెందినట్లు క్రమముగా వృద్ధి చెందినది. కనుక అధోక్షజుడు విశ్వమునందు ప్రవేశించుననడి భావన యుక్తముగానే ఉన్నది. కాని లౌకికులు భౌతికవాదులు హృదయమునందు ఆత్మ మరియు పరమాత్మలను గాంచగలరు. దానితో పాటు తగినంత జ్ఞానము లేనందున పరమాత్ముడే విశ్వమునకు కారణమనియు గాంచజాలరు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు వైదిక పరిభాషలో అవాజ్ఞాన ననగోరుచు గోచరుడు వచనములకు మనస్సునకు పరమైన వాడు అని వర్ణింపబడెను. అల్పజ్ఞత కారణముననే మానసిక కల్పనాపరులు వాక్కులు మరియు మనస్సు పరిధిలోనికి భగవానుని గొని తెచ్చుటకు యత్నింతురు. కాని భగవానుడు అంతగా విశదమయ్యేటి వాడు కాడు. అతనిని అనంతత్వమును కొలుచుటకు కల్పనాపరుని చెంత తగినన్ని పదములు గాని తగినంత బుద్ధి కాని లేదు. కనుకనే దేవదేవుడు అధోక్షజుడు మన ఇంద్రియముల పరిమిత శక్తి భావనకు పరమైన వాడు అని పిలువబడెను. అనగా భగవానుని దివ్యనామమును లేదా రూపమును మనుజుడు మానసిక కల్పము ద్వారా ఎరుగజాలడు. లౌకిక డాక్టరేటులు పిహెచ్డీలు పట్టాలు పొందినవారు తమ పరిమితేంద్రియముల ద్వారా అధోక్షజునిపై కల్పమునకు కావింప ఆసక్తులై ఉన్నారు. గర్విత మతులగు డాక్టరేటుల చేయబడు యత్నములు కోపస్థ మండుక న్యాయమును బోలును. బావిలోనున్న ఒక కప్పకు పసిఫిక్ మహాసముద్రము గూర్చి తెలుపగా ఆ సముద్రపు పొడవు వెడల్పులను ఊహించుటకు లేదా కొలుచుటకు అది తన పొట్టను ఉబ్బించి చివరికి పొట్ట పగిలి మరణించును. పిహెచ్డి పట్టాలను నాగలి శాఖగను ఫ్లౌ డిపార్ట్మెంట్ వ్యాఖ్యానింపవచ్చును. అనగా
అది వ్యవసాయ క్షేత్రము గల రైతులకు ఉద్దేశింపబడిన శీర్షికయై ఉన్నది. అనగా విశ్వమును అవగతము చేసుకొనుటకు మరియు అట్టి అద్భుత కార్యము వెనుకనున్న కారణమును తెలుసుకొనుటకు పొలమును దున్ను రైతుల యత్నము బావిలోనున్న కప్ప పసిఫిక్ మహాసముద్రమును అంచనా వేయుటకు చేయు యత్నములతో పోల్చనగును. వినమ్రుడను మరియు దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొనిన వాడును అగు మనుజునికి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు తనను తాను వెల్లడి కావించుకొనును. విశ్వ కలాపములకు వలయము తత్వములను నియమించడి దేవతలు మార్గదర్శనము కొరకై భగవానుని వేడుకొనిరి. అంతటా అర్జునుడు అభ్యర్థనపై వనరించినట్లుగా ఆ దేవదేవుడు తన విరాట్ రూపమును ప్రకటించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? సో విశ్వ నిర్మాణ కార్యాన్ని అప్పచెప్పబడినటువంటి దేవతలందరికీ కూడా ఆయనే పరమాత్ముడు. వాళ్ళందరూ కూడా ప్రార్థించిన తర్వాత ఆయన ఆలోచించి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా ఆయన విరాట రూపాన్ని వ్యక్తపరిచారు ఆయన అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏం జరిగింది ఇప్పటిదాకా మనకి జస్ట్ ఒకసారి చూద్దాం. సో కారణోదక సాయి విష్ణువుకి దేవతలందరూ కూడా ప్రార్థనలు చేశారు. సో ఏమైంది? ఈ యొక్క సృష్టి కార్యాలన్నీ కూడా ఆగిపోయినవి. సో ఏవైతే కనుక భౌతిక పరమైనటువంటి ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనితో అవి విడిపోయి ఉన్నాయి అని చెప్పారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలన్నీ కూడా ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసాం. సో ఎప్పుడైతే కనుక వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారో స్వామి ఏం చేశారు? సృష్టి కార్యాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆయన యొక్క కొహెసివ్ ఎనర్జీ అంటే కనుక యొక్క ఏవైతే కనుక ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 23 ఎలిమెంట్స్ గురించి నిన్న మనం చెప్పుకున్నాం. సో ఆ వాటిలన్నింటినీ కూడా ఆయన కలిపేటువంటి శక్తి అన్నమాట, బిభ్రత్ శక్తి. ఎవరు ఆవిడ? మనకి దుర్గాదేవి అన్నమాట ఆవిడ. సో ఆవిడ ఏం చేస్తుంది? మొత్తం అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఆవిడ కలిపేస్తుంది. కలిపేసి ఏం చేస్తుంది? ఒక ముద్దలాగా, ఒక బంగారపు గుడ్డులాగా తయారు చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమనుకున్నాము? హిరణ్మయ అని చెప్పని అనుకున్నాం. సో ఈ విధమైనటువంటి హిరణ్మయాస్ ఎలా ఉంటాయి? మొత్తం ఇవన్నీ కూడా కారణ ఓషన్లో అవన్నీ కూడా తేలి ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఎన్నాళ్ళు అలా ఉంటాయి అంటే కనుక 1000 దేవతా సంవత్సరాలు అవన్నీ కూడా అలాగే పడి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? గర్భోదక సాయి విష్ణువు ఆ యొక్క హిరణ్మయాలోకి ఆయన ఎంటర్ అవుతారనమాట. సో ఆయన ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? అప్పటికే ఆ యొక్క హిరణ్మయాలు, ఆ యొక్క జీవులు, అదే విధంగా ఆ యొక్క మెటీరియల్ 23 మెటీరియల్స్ అన్ని కూడా కలిపివేసి ఒక ముద్దలాగా తయారు చేసి ఎగ్లాగా అందులో పెట్టారు. సో అందులోకి మనకి గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అవుతారనమాట. సో ఆయన ఎంటర్ అయిన తర్వాత అక్కడికి ఎప్పుడైతే కనుక ఆయన ఎంటర్ అయ్యారో ఏమవుతుంది? అప్పటిదాకా జీవులు, దేవతలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిద్రలించి లేచినట్టు వాళ్ళందరూ కూడా లేచారనమాట. సో అప్పుడు ఏమవుతుంది? స్వామి ఆయన యొక్క విరాట రూపాన్ని ఆయన వ్యక్తపరిచారనమాట. సో ఆ యొక్క విరాట రూపం ఎలా ఉంటుంది మనకి అంటే కనుక 1, 10, 3 కింద అది ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఆ యొక్క విరాట రూపము ఆ యొక్క 1, 10, 3 రకాలుగా అది వ్యక్తం అవుతుంది అనమాట. సో ఒకటి ఏమిటి? జీవుల్లో ఉన్నటువంటి చైతన్యం ఒకటి. అదే విధంగా 10 అంటే కనుక 10 రకాలైనటువంటి ప్రాణవాయువులు, వాటి గురించి మనం నేను చర్చించుకున్నాము. అదే విధంగా 3 రకాలైనటువంటి ఆత్మశక్తి అంటే కనుక మనం ఏదైతే కనుక నేను అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకుంటామో అవి మొత్తం 3 రకాలన్నమాట. అవేంటి? ఆధ్యాత్మ, అధిభూత, అధిదైవ. అధిదైవ అంటే కనుక ఎవరైతే సెన్స్ దేవతాస్ ఉంటారో వాళ్ళు. సో అధిభూత అంటే కనుక మనకి ఏవైతే కనుక మన ఇంద్రియార్థాలు, అదే విధంగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అధిభూత. ఆధ్యాత్మ అంటే కనుక మనకి సూక్ష్మ ఇంద్రియాలు, వీటన్నిటి మూలంగా వ్యక్తమవుతాయి అన్నమాట. స్వామి ఆ విధంగా యొక్క విరాట్ రూపాన్ని అందరి కోసము కూడా ఆయన వ్యక్తపరిచారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎవరైతే గనక ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారనమాట, కొంతమంది ఏంటంటే గనక వెనక్కి వెళ్ళి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అంటే తవ్వకాల ద్వారా అన్నమాట. సో ఏమవుతుంది? పురాతన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వీళ్ళందరూ ఉంటారు కొంతమంది. సో ఒక్కొక్కసారి తవ్వుతారు. వాళ్ళు తవ్వినప్పుడు ఏమవుతాయి? వాళ్ళకి ఏవో కొన్ని అవశేషాలు దొరుకుతాయి అన్నమాట. జంతువుల యొక్క అవశేషాలు కానీ, లేకపోతే కనుక ఒక్కొక్కసారి డైనోసార్స్ స్కెలిటన్స్ కానీ, మానవుల యొక్క అస్థి పంజరాలు కానీ, లేవో కొన్ని కుండలు, బొమ్మలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట.
సో వాటి ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక థీరీ ఒకటి తయారు చేస్తారు. దాన్ని ఎవరు, చరిత్రకారులు ఓ థీరీ తయారు చేస్తారు అన్నమాట. సో ఇలాగా మనము తవ్వుకుంటూ వెళ్తే కనుక ఈ యొక్క విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగింది అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎలా అంటే గనక వీళ్ళందరికీ చాలా పిహెచ్డీలు ఉంటాయి. కానీ ఆ పిహెచ్డీలు ఉన్నా సరే వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తులు చాలా లిమిటెడ్, పరిమితం. కాబట్టి ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది అని చెప్పి ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. బిగ్ బ్యాంగ్ థియరీ వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారు వాళ్ళు. సో ఏమైంది, ఒకసారి ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోయిందంట. బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఆటోమేటిక్ గా మొత్తం విశ్వం, సృష్టి, ప్రకృతి అంతా కూడా రెడీ అయిపోయిందంట. ఆటోమేటిక్ గా ఆ తర్వాత అది నడిచిపోతుందంట. సో దాన్ని ఏమంటారు, వాళ్ళు చెప్పే సారాంశం ఇదే అన్నమాట. కానీ ఏంటి, దాన్ని చాలా చక్కగా వాళ్ళు ఇంగ్లీషులో పెద్ద పెద్ద వ్యాసాలు రాసి, ఎన్నో కొన్ని వందల పేజీలు రాసి, ఏదో థీరీస్ పెట్టి, ఫార్ములాస్ పెట్టి, చాలా సోఫిస్టికేటెడ్ గా దాన్ని రాస్తారనమాట. కానీ దాని ఎసెన్స్ ఏంట్రా బాబు అని చెప్పి ఎవరైనా చదివి చిన్నపిల్లవాడికి చెప్పారనుకోండి, ఎవరు చిన్నపిల్లవాడు కూడా నమ్మడనమాట. సో ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు ఓ ప్రశ్న వేయాలి వాళ్ళని, ఇంద్రియాలు ఎలా వచ్చినాయి బ్లాస్ట్ జరిగితే అని చెప్పాను అనమాట. సో నిన్న కూడా మనం చూసాం, ఏదైనా సరే ఒక భౌతికమైనటువంటి వస్తువు ఏదైనా అభివృద్ధి చెందుతుంది అని అంటే కనుక దాని వెనకాల ఖచ్చితంగా ఆత్మ ఉంటుంది. ఎగ్జాంపుల్ మన శరీరం అన్నమాట. మన శరీరంలో ఆత్మ పరమాత్మ ఉన్నంతసేపు కూడా మన యొక్క శరీరం ఏమవుతుంది, డెవలప్ అవుతుంది. శరీరంలో ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి. ఎప్పుడైతే కనుక శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో ఏమవుతుంది, శరీరం డికంపోజ్ అయిపోతుంది. అలాగే ఈ యొక్క విశ్వం యొక్క సృష్టి అంతా కూడా, భౌతిక సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా నడుస్తుంది చక్కగా. అదే విధంగా అదంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సృష్టి అంతా కూడా జరుగుతుంది అంటే కనుక దాని వెనకాల కూడా ఎవరో ఒకళ్ళు, ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరు అంటే కనుక విరాట రూపము. సో దీన్ని ఎవరు మాత్రమే అర్థం చేసుకోగలరు అంటే కనుక స్వామి యొక్క భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు అన్నమాట. అతత్తస్యాభితప్తస్య కతీధాయతనానిహ నిరవిద్యంత దేవానాం తాని మే గదత శృణు. మైత్రేయుడు పలికెను, బ్రహ్మాండమగు విశ్వరూపమును వ్యక్తపరిచిన పిమ్మట భగవానుడు తాను స్వయముగా ఏ రీతి వివిధ దేవతా రూపములలోకి మార్పు నొందెనో నా నుండి ఆలకింపుము. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇతర సమస్త జీవుల వలనే దేవతలు కూడా భగవాన్ని విభిన్నాంశములై ఉన్నారు. కానీ దేవతలకు సాధారణ జీవులకు నడుమ ఒక భేదం కలదు. అదేమనగా జీవులు భగవత్ సేవ పుణ్య పరిపాకమున ఐశ్వర్యవంతులై భౌతిక శక్తిపై ఆధిపత్యమును చలాయించవలనని కోరిక వారి యందు ఉపశమించినప్పుడు దేవతా స్థానములందు నెలకొల్పబడుతురు. విశ్వకలాపములను నిర్వహించడి కార్యభారము వారికి భగవాన్ నుంచి అప్పచెప్పబడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ. సో ఇక్కడ దేవతలు అదే విధంగా సాధారణమైనటువంటి జీవులకి కూడా ఇద్దరు కూడా ఏంటంటే కనుక స్వామి యొక్క తటస్థ శక్తి అన్నమాట. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే కనుక దేవతలు కొంత వాళ్ళు భగవంతుని యొక్క సేవ మూలంగా వాళ్ళు పుణ్యంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. కానీ మా సాధారణమైనటువంటి జీవులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క భౌతిక శక్తి పైన వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో స్వామి ఏం చేస్తారు, దేవతల్ని వాళ్ళ యొక్క పొజిషన్స్ లో ఆయన కూర్చోబెడతారన్నమాట. తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో వివసత్పదం వాచా స్వాంసేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే. అగ్ని అతని ముఖము నుండి వెడల్బడెను. కలాపముల నిర్దేశకులందరూ తమ స్థానములతో దాని అందు ప్రవేశించిరి. ఆ శక్తి ద్వారానే జీవుడు తనను మాటలలో వ్యక్తపరచుకొనును. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. విశ్వరూపు వక్త్రమే వాక్శక్తికి మూలమై ఉన్నది. అగ్నిదేవుడు దానికి అధిష్టాన దేవత, ఆది దైవికం. పలకబడిన వాక్కులు ఆధ్యాత్మికము, దైహిక కర్మలు. ఇక వాకుకు సంబంధించిన విషయము భౌతిక ఫలము, ఆది భౌతిక సిద్ధాంతం అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కనుక మనకి 11వ శ్లోకం నుంచి 26వ శ్లోకం దాకా కూడా మనకి ఏం చెప్తారంటే కనుక రకరకాలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విరాట్ రూపం నుంచి ఏ విధంగా వచ్చారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తారనమాట. సో ముందుగా ఏమవుతుంది మనకి గ్రాస్ ఆర్గాన్ అన్నమాట, అధిభూతము. సో దాని నుంచి ఏమొస్తుంది మనకి సెన్స్ దేవత, అధిదైవము. అదే విధంగా ఆ యొక్క మనం చెప్పుకున్నాం ఈ యొక్క విరాట్ రూపంలో 3 రకాలుగా ఎక్స్పాండ్ అవుతారని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 1, 10, 3. ఈ 3లో ఏంటి? ఒకటి ఆధ్యాత్మ. ఆధ్యాత్మ అంటే గనక సటిల్ సెన్సెస్ అన్నమాట. సో మన యొక్క ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు అన్నమాట. సో రెండవది ఏమిటి? అధిభూతము. ఏవైతే గనక మనకి స్థూల ఇంద్రియాలు, అదే విధంగా ఏవైతే ఇంద్రియార్థాలు ఉన్నాయో అవి అన్నమాట. సో తర్వాత అధిదైవము అంటే కనుక ఆ యొక్క దేవతలు, ఇంద్రియాలకు ఎవరైతే దేవతలు ఉన్నారో, కంట్రోలింగ్ డిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా వచ్చినవి, సో వీటి గురించి మనకి సంక్షిప్తంగా చెప్పేశారు. అవన్నీ కూడా ఒక్కొక్క దాని దగ్గర నుంచి ఏ విధంగా వచ్చినవి అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఇవన్నీ కూడా సో మనకి ఏమవుతుంది, ఫస్ట్ గ్రాస్ ఆర్గాన్ ఏదైతే గనక అధిభూతం ఉంటుందో, అధిభూతం నుంచి ఎవరు వస్తారు మళ్ళీను? ఆ యొక్క అధిదైవము, ఎవరైతే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. ఇంద్రియాలకి దేవతలు, కంట్రోలింగ్ డిటీస్. సో అదే విధంగా ఎవరు వస్తారు మళ్ళీను? ఆధ్యాత్మ, సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు వస్తారు. మళ్ళీ తర్వాత ఏమొస్తుంది? ఏవైతే కనుక సెన్స్ ఆబ్జెక్ట్, తన్మాత్రాస్, అదే విధంగా ఆ యొక్క యాక్టివిటీ, ఆ యొక్క పని ఏం జరుగుతుంది అనేటువంటిది అధిభూతము. ఆ రెండు కూడా మనకి ఒక్కొక్క దాని గురించి కూడా చెప్తారనమాట. సో ముందుగా మనకి 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి అంటే కనుక ఈ యొక్క విరాట రూపం యొక్క ముఖం నుంచి ఏమొచ్చిందంట? అగ్ని వచ్చిందంట. సో కాబట్టి ఎవరైతే కనుక నిర్దేశకులు ఎవరైతే ఉన్నారో, విశ్వకలాపాలను నడిపేటువంటి వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళారనమాట. సో స్వామి యొక్క నోరు, హాస్యం, స్వామి యొక్క నోరు నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చిందనమాట, ఫైర్. సో కంట్రోలింగ్ డిటీ ఎవరు? మన యొక్క నోటికి ఫైర్ అన్నమాట, అగ్ని. సో దాంట్లోంచి ఏమొచ్చింది? సటిల్ సెన్సార్ గానే ఏమొచ్చింది? వాచ. వాచ అంటే కనుక మాట అన్నమాట, వాయిస్, గొంతు, గాత్రం. సో దానివల్ల ఏమైంది? ఏమి రిజల్ట్ వచ్చింది? యాక్టివిటీ ఏం జరుగుతుంది అంటే గనక మనము మాటల్లో వ్యక్తపరచగలుగుతాం అన్నమాట. సో తర్వాత 13వ శ్లోకం చూద్దాం. నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో విసద్ధరే జిహ్వాయాంసేన చారసం యయాసౌ ప్రతిపద్యతే. విశ్వరూపం యొక్క తాళువు నుండి తాళువు విడిగా ప్రకటమైనప్పుడు లోకపాలకులలో నొకడగు వరుణుడు దాని అందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు తన జిహ్వతో రుచి చూచుడనడి నేర్పును బడసెను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ యొక్క గ్రాస్ ఆర్గాన్, ఆదిభూతం ఏమిటి అంటే కనుక తాళు అన్నమాట. ఇది మనకి ఆదిభూతం అంటే మన యొక్క నాలుక అన్నమాట. సో దానికి కంట్రోలింగ్ డిటీ ఎవరు అంటే కనుక వరుణుడు. సో మళ్ళీ దానికి సంబంధించినటువంటి సటిల్ సెన్స్ ఆర్గాన్ అన్నమాట, సూక్ష్మ ఇంద్రియం ఏమిటి అంటే కనుక జిహ్వ. సో ఏమవుతుంది? దీని మూలంగా ఏ పని జరుగుతుంది మనకి అంటే కనుక మనకి ఏవైతే కనుక రకరకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనము రుచి చూడగలం అన్నమాట. సో 14వ శ్లోకం. నిర్భిన్నే అస్మినౌ నాసే విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంసేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్. భగవానుని 2 నాసికాపుటములు విడిగా ప్రకటనమైనప్పుడు అశ్విని కుమారద్వయము వాని యందు తమ తమ స్థానములలో ప్రవేశించిరి. దానిచే జీవులు గంధమును, వాసనను చూడగలిగిరి. ఏమైంది ఇక్కడ? మన యొక్క నాస్ట్రిల్స్ అన్నమాట, ముక్కు పుటాలు ఏవైతే ఉన్నాయో అవి. సో వాటిలోకి ఎవరు? అశ్విని కుమారులు, ఆ యొక్క అధిదైవము, కంట్రోలింగ్ డిటీస్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క సటిల్ సెన్స్, సూక్ష్మ ఇంద్రియం ఏమిటి అంటే కనుక ఘ్రాణ అంటే మనకి నోస్ అన్నమాట, ముక్కు అన్నమాట. ఆ తర్వాత ఏమైంది? దానివల్ల జీవులందరూ కూడా ఏవైతే కనుక వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వాళ్ళు చూడగలిగేటువంటి శక్తి వచ్చిందనమాట. నిర్భిన్నే అక్షిణి త్రష్టా లోకపాలో విసద్విభో చక్షుషాంశేన రూపానాం ప్రతిపత్తిర్యతో భవేత్. అటు పిమ్మట విరాట్ రూపం యొక్క 2 నయనములు విడిగా ప్రకటనమయ్యను.
కాంతి నిర్దేశకుడు సూర్యుడు వాని యందు పాక్షిక చాక్షుషాంశంతో ప్రవేశించెను. ఆ విధముగా జీవులు రూపదర్శనమును పొందగలిగిరి. సో తర్వాత ఏమైంది, విరాట రూపం యొక్క కళ్ళు అన్నమాట, అక్షిణి అనేటువంటివి వచ్చింది. ఏమిటవి, అధిభూతము. సో దానికి కంట్రోలింగ్ డిటీ, అధిదైవం ఎవరు, సూర్యుడు అన్నమాట. సో ఏమొచ్చింది, సూర్యుడితో పాటు ఉన్నటువంటి సూక్ష్మేంద్రియం ఏమిటి, ఐసైట్ అన్నమాట, చక్షు అనేటువంటిది వచ్చింది అనమాట. సో దాంట్లోంచి ఏమైంది, దానివల్ల జీవులందరూ కూడా ఏం చేయగలిగారు, ఈ రకరకాలైనటువంటి రూపాలని వాళ్ళందరూ కూడా చూడగలిగారు అన్నమాట. నిర్భిన్యాన్యస్య చర్మాణి లోకపాలో నిలోవిశత్ ప్రాణానేంసాన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే. విరాట్ రూపం యొక్క చర్మము ప్రకటమైనప్పుడు వాయువును నిర్దేశించు దేవతయగు అనిలుడు పాక్షిక స్పర్శచే దాని అందు ప్రవేశించను. ఆ విధముగా జీవులు స్పర్శేంద్రియ జ్ఞానమును పొందగలిగిరి. సో తర్వాత ఏమైంది, విరాట రూపానికి మనకి బయట కనబడేటువంటి చర్మం అన్నమాట, ఆ యొక్క చర్మం అనేటువంటిది వచ్చింది. దాంట్లోకి ఎవరు ప్రవేశించారంట, ఎవరైతే కనుక అనిల అనేటువంటి యొక్క విండ్ గాడ్ ఆయన ప్రవేశించారు. సో ఆయనకు ఉన్నటువంటి సూక్ష్మ ఇంద్రియం ఏమిటి, స్కిన్ అన్నమాట, చర్మము అన్నమాట. సో దానివల్ల ఏమైంది అంటే కనుక జీవులందరికీ కూడాను ఏదైతే కనుక టచ్, స్పర్శ అనేటువంటి జ్ఞానము రావడం జరిగింది అనమాట. అనిలుడన్నా వాయుదేవుడన్నా ఒకళ్ళేనా ప్రభుజీ? అనిలుడు అనేటువంటి ఆయన ఒక వాయుదేవుడు అన్నమాట, విండ్ గాడ్ అని చెప్పని అన్నారు. అనిల అంటే వాయువు అని చెప్పారు. కర్ణావస్య వినిర్భిన్నౌ దిష్ట్యం స్వం వివిసుర్దిశా శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం ఏన ప్రపద్యతే. విరాట్ రూపం యొక్క కర్ణములు ప్రకటనమైనప్పుడు దిక్పాలకులు అందరూ శ్రవణాంశంతో వాని యందు ప్రవేశించిరి. దాని ద్వారా జీవులు శ్రవణము చేయగలిగి శబ్ద లాభమును బడేయగలిగిరి. తర్వాత శ్లోకం కూడా చూద్దాము. త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్భిష్ట్యమోషధి అంశేనారోమ బిక్కండు యౌరసౌ ప్రతిపద్యతే. త్వక్కు విడిగా ప్రకటనమైనప్పుడు వషధీ పాలికలు వారి విభిన్నాంశములు అందు ప్రవేశించను. ఆ విధముగా జీవులు స్పర్శ వలన కలిగడి దురదను సుఖమును అనుభవింతురు. సునీత హరిబాబు మాతాజీ 17-18 భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. జీవుని దేహము యందు కర్ణములు అత్యంత ప్రధానమగు ఉపకరణము. ఇక దూరముగా అనున్నటువంటివి తెలియజేయనటువంటి అవు విషయములను గూర్చి సమాచారము మోసుకుని పోవుట శబ్దము అత్యంత ముఖ్యమగు మాధ్యమము. ఆ శబ్దము లేదా జ్ఞానము యొక్క సిద్ధి పూర్ణత్వము కర్ణముల గుండా ప్రవేశించి మనుజుని జీవితమును పూర్ణము గావింపగలదు. వైదిక విజ్ఞానం అంతయు ఈ శ్రవణ విధానమునే గ్రహింపబడినది. ఆ విధముగా శబ్దము అత్యంత ప్రధానమగు జ్ఞాన మూలమై ఉన్నది. 18వ దానికి స్పర్శానుభూతికి 2 ప్రధాన అంశములు కలవు. అవయే స్పర్శ మరియు దురద అయినవి. అవి రెండు చర్మమునకు చేతనను రోమములో చేతను నియంత్రింపబడును. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూల వారి ఉద్దేశమును అనుసరించి స్పర్శ యొక్క అధిష్టాన దేవత దేహమునందు చెరించు వాయువు కాగా రోమములకు అధిష్టాన దేవత పోషుద్యుడు. చర్మమునకు అనుభవార్థమునకు స్పర్శ కాగా రోమములకు అనుభవార్థము దురద. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. సో తర్వాత ఏం చెప్తున్నారు, ఏవైతే గనక ఈ యొక్క విరాట రూపంలో ఆ యొక్క చెవులు అనేటువంటివి వచ్చినాయి అన్నమాట. ఆ యొక్క చెవులకి సంబంధించినటువంటి దేవతలు కంట్రోలింగ్ డీటీస్ ఎవరు అంటే గనక దిక్ దేవతాస. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మేంద్రియం ఏమిటి, శ్రోత్ర అనేటువంటి సూక్ష్మేంద్రియం. అప్పుడు ఏమైంది, సో జీవులందరికీ కూడా వాళ్ళకి రకరకాలైనటువంటి శబ్దాలని వినగలిగేటువంటి శక్తి వచ్చింది అనమాట. సో ప్రభుపాదుల వారు మనకి ఈ యొక్క శ్లోకం భాష్యంలో యొక్క శబ్దం గురించి చెప్పారనమాట. సో మనము ఈ యొక్క మెటీరియల్ ఎలిమెంట్స్ ఎలా వస్తున్నాయి ఒకదాని దగ్గర నుంచి ఒకటి అని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిగా అన్నిటికంటే వచ్చింది ఎవరండి, శబ్దము. శబ్దం నుంచి ఏమైంది, ఆకాశము, ఆ తర్వాత అవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క శబ్దం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట.
సో ఎలాగా అంటే గనక మనకి చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో వాడి చుట్టూరు తలుపులన్నీ కూడా వేసేశారు, వాడు పడుకుంటున్నాడు. పడుకున్నా సరే ఏమవుతుంది, ఎక్కడి నుంచో వాడిని లేపాలో అంటే కనుక ఏమిటి, రకరకాలుగా దగ్గరకు వచ్చి లేపడము ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. చెయ్యలేకపోయినా సరే దూరం నుంచి గట్టిగా అరిస్తే గనక ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఆ శబ్దం చెవుల్లోకి వెళ్ళి వాడు లేస్తాడు. ఒక్కొక్కసారి శబ్దానికి అంతటి శక్తి ఉందన్నమాట. సో టచ్ చేసి మనం లేపకపోయినా సరే వాడికి శబ్దం ద్వారా గట్టిగా అరిస్తే గనక లేస్తాడు అనమాట. సో అదే విధంగా జీవులందరూ కూడా ఇదే విధంగా భౌతిక మాయలో పడిపోయారు కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే కనుక ఆ యొక్క జ్ఞానం యొక్క సిద్ధి ఎలా వస్తుంది అంటే కనుక ఈ యొక్క శబ్దం ద్వారానే వస్తుంది, శ్రవణ విధానము. కాబట్టి ఈ యొక్క శ్రవణం అనేటువంటిది మనకి నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం అనేటువంటిది మొట్టమొదటిది అనమాట. తర్వాత ఏమైంది, ఈ యొక్క త్వక్కు అనేటువంటిది అనమాట. త్వచ అనమాట. త్వక్కు అంటే కనుక త్వచ, చర్మం అనమాట. సో దాని వల్ల ఏమైంది, అది ప్రకటితమైనప్పుడు ఔషధి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఆ యొక్క ఔషధి పాలకులు అంటే కనుక చెట్లు అనమాట. సో ఔషధి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోలింగ్ డీటీస్ అనమాట. దానికి అది దైవము. అదే విధంగా దానికి ఏవైతే గనక మన యొక్క శరీరంపై ఉన్నటువంటి రోమాలు అన్నమాట, చిన్న చిన్న వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, జుట్టు కాదు, శరీరంపై ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు, సటిల్ సెన్స్ ఆర్గాన్, సూక్ష్మేంద్రియాలు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి దురద రావడము, అదేవిధంగా స్పర్శ ద్వారా మనకి ఈ యొక్క సంతోషం రావడము జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రభుపాదులు వారు చెప్పారు మనకి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్పినట్టు ఏమవుతుందంటే కనుక నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మన యొక్క శరీరం అంతా కూడా ఒక న్యూమాటిక్ మిషన్, అన్ని కూడా యొక్క పీడనము వాటితోనే, ప్రెషర్ వాటితోనే శరీరం నడుస్తుందని చెప్పుకున్నాం. మనకి స్పర్శ తెలియాలి అంటే కనుక మన యొక్క శరీరం లోపల చర్మం కింద ఒక వాయువు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని వల్లనే మనకి యొక్క స్పర్శ అనేటువంటిది తెలుస్తుంది. చల్లగా ఉందా, వేడిగా ఉందా, లేకపోతే గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అని అంటే కనుక ఈ యొక్క గాలి లోపల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే విషయాన్ని మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కూడా చెప్పారనమాట. సో ఏ అధిష్టాన దేవత అయితే కనుక దేహంలో చరించేటువంటి వాయువు ఎవరైతే ఉన్నారో వాటి వల్ల ఏమవుతుందంటే మనకి యొక్క స్పర్శ అనేటువంటిది ఇంద్రియార్థము మనకి లభిస్తుంది. అదే విధంగా రోమాలకి ఏంటంటే కనుక దురద అనమాట. సో ఒక్కొక్కసారి దురద వచ్చినప్పుడు కూడా మనకి కొంచెం గోక్కుంటే కనుక సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో మరీ ఎక్కువ చేస్తే కనుక మళ్ళీ చర్మం ఊడిపోతుంది. కానీ కొంచెం ఒక్కొక్కసారి దురద వచ్చినప్పుడు మనకి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇలా ఇలా పాముకుంటే కనుక బాగుంటుంది అనమాట. సో అది ఇంద్రియార్థం అనమాట. సో దానికి ఎలా వస్తుంది అంటే కనుక మన చర్మం పైన ఉన్నటువంటి చిన్న చిన్న రోమాలు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క సూక్ష్మ ఇంద్రియాలు అనమాట. వాటికి మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వతిష్ట్యం కావుపావిశత్ రేతసాంసేన ఏన సా వానందం ప్రతిపద్యతే. విరాట్ రూపం యొక్క మేఢ్రము పృథక్ రూపముగా ప్రకటనమైనప్పుడు ఆది జీవుడగు ప్రజాపతి రేతాంశముతో దాని యందు ప్రవేశించెను. ఆ విధముగా జీవులు మైథున సుఖమును అనుభవింపగలిగిరి. మేఢ్రము అంటే కనుక మన యొక్క జెనిటల్స్ అన్నమాట. సో దానిలో ఎప్పుడైతే కనుక విరాట్ రూపానికి అవి మేఢ్రములు వచ్చినప్పుడు ఏమవుతుందంట, దాంట్లోకి ప్రజాపతి ఆయన అందులోకి ప్రవేశించారు. దానికి సటిల్ సెన్స్ ఆర్గాన్, సూక్ష్మ ఇంద్రియం ఏమిటి అంటే కనుక సిస్నం అనమాట. సో దేంట్లోంచి అయితే కనుక మనకి యొక్క సీమెన్ ఏదైతే కనుక రేతస్ ఏదైతే కనుక వస్తుందో దాన్ని సిస్నము అంటారు అనమాట. సో దీని ద్వారా ఏమిటి, జీవులందరూ కూడా ఈ యొక్క సంభోగ ఆనందాన్ని వాళ్ళు, మైథున సుఖాన్ని వాళ్ళు ఆనందించడానికి అవకాశం కలిగిందనమాట. గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకే స అవిశత్ పాయూనాం సేన ఏనాసౌ విసర్గం ప్రతిపద్యతే. గుదము పృథగ్రూపముగా ప్రకటనమైనప్పుడు మిత్ర నామక లోకపాలుడు పాయువాంసతో దాని యందు ప్రవేశించెను. ఆ విధముగా జీవులు మలమూత్రములను విడవగలిగిరి. సో ఏమైంది, యొక్క ఎప్పుడైతే కనుక యొక్క ఎవాక్యువేటింగ్ ఛానల్ అన్నమాట. సో దాన్ని ఏమంటారు, గుదము, ఆనస్ అంటారు అనమాట. సో ఏదైతే కనుక అది ప్రకటితమైనప్పుడు మిత్ర అనేటువంటి ఆ యొక్క దేవత అన్నమాట ఏమయ్యారు, ఆయన
పాయువాంస. పాయువాంస అంటే కనుక ఏమిటంటే కనుక ఏదైతే కనుక మనము ఎవాక్యువేట్ చేయడానికి, బయటికి మనం వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపించడానికి ఉపయోగించేటువంటి ఆ యొక్క ఆర్గాన్ అన్నమాట, ఆ యొక్క అవయవం ఏదైతే ఉందో దానితో పాటు మిత్ర అనేటువంటి ఆయన అందులోకి ప్రవేశించారనమాట. సో ఈ విధంగా జీవులందరూ కూడా, అంటే మానవులే కాదు, మొత్తం అన్ని రకాలైనటువంటి జీవులందరూ కూడా వాళ్ళు మలమూత్రాలన్నీ కూడా వదలడానికి వాళ్ళకి అవకాశం కలిగిందనమాట. హస్తావస్య వినిర్భిన్న వింద్రాస్పర్పాతిరావిశత్ వార్తాయాంసేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే. అటు పిమ్మట విరాట్ రూపం యొక్క హస్తములు విడిగా ప్రకటనమైనప్పుడు స్వర్గపాలకుడగు ఇంద్రుడు వాని యందు ప్రవేశించెను. ఆ విధముగా జీవుడు తన జీవనార్థమై వృత్తిని నిర్వహింపగలిగెను. ఎప్పుడైతే కనుక విరాట రూపానికి ఈ యొక్క హస్తాలు అన్నమాట, చేతులు ఎప్పుడైతే కనుక వచ్చినవో ఆ చేతులకి అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు అన్నమాట. సో ఆయనకి వచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే గనక సూక్ష్మ ఇంద్రియం ఏమిటంట? వార్తయా. సో ఏమవుతాయి? ఆ చేతులు అన్నమాట. ఏం చేస్తాయి ఆ చేతులు? రకరకాల మన యొక్క జీవితాన్ని నడుపుకోవడానికి కావలసినటువంటి బిజినెస్ ఏదైతే కనుక పనులు చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకోవడానికి, మన జీవితాన్ని నడుపుకోవాల్సినటువంటివన్నీ కూడా మనకి దానివల్ల చేతుల వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత పాదాల గురించి చెప్తున్నారు అన్నమాట. ఉపేంద్ర పాదాల గురించి చెప్తారు. పాదావస్య వినిర్భిన్నౌ లోకే స విష్ణురావిశత్ గత్యా స్వాంసేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే. పిమ్మట విరాట్ రూపం యొక్క పాదములు పృథక్ రూపముగా ప్రకటమయ్యను. అందు విష్ణు నామక దేవత, దేవదేవుడు కాడు, పాక్షిక గమనముతో ప్రవేశించెను. జీవుడు తన గమ్యమును చేరుటకు ఇది తోడ్పడును. ఇక్కడ విష్ణు అనేటువంటి ఒక దేవత, అధిదేవత అన్నమాట, ఉపేంద్ర అన్నమాట ఆయన. సో ఆయన మనకి తెలిసినటువంటి విష్ణువు కాదు, వేరే ఆయన అన్నమాట. సో ఆయనకి ఏంటండి సూక్ష్మ ఇంద్రియము? గత్య అనేటువంటిది అనమాట, అంటే పాదాలు అన్నమాట. సో ఎప్పుడైతే విరాట రూపంలో యొక్క పాదాలు వచ్చినప్పుడు దాంట్లోకి యొక్క విష్ణు, అదే విధంగా ఆయనతో పాటు యొక్క సూక్ష్మ ఇంద్రియం ఏంటంటే అది గత్య అనేటువంటిది వచ్చిందనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది? జీవులందరూ కూడా అటు ఇటు కూడా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. తర్వాత బుద్ధి గురించి చెప్తున్నారు అన్నమాట. బుద్ధిం చాస్య వినిర్భిన్నాం వాగీసోదిష్ట్యమావిశత్ బోధానాంసేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్. విరాట్ రూపం యొక్క బుద్ధి విడిగా ప్రకటనమైనప్పుడు వాగీసుడగు బ్రహ్మ పాక్షిక అవగాహన శక్తితో దాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవులకు తెలుసుకొనదగిన విషయము అనుభూతమయ్యను. సో ఎప్పుడైతే కనుక యొక్క విరాట రూపం యొక్క బుద్ధి బయటకు వచ్చిందో దాంట్లోకి ఎవరంట? ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే కనుక బోధేన అంటే కనుక పాక్షికమైనటువంటి అవగాహన శక్తి. సో సూక్ష్మేంద్రియం ఏమిటి? పాక్షికమైనటువంటి అవగాహన శక్తి. సో బ్రహ్మదేవుడు కంట్రోలింగ్ డీటీ, అధిదైవము. సో యొక్క అది భూతం ఏమిటండి ఇక్కడ? బుద్ధి అనేటువంటిది. దానివల్ల ఏం జరిగింది రిజల్ట్? సో ఏదైనా సరే ఒక వస్తువుని గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి మనకి వచ్చిందనమాట జీవులందరికీ కూడా. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ప్రభుజీ జీవులు ఆద్యాజీవమా? జీవులు తెలుసుకోదగినటువంటి విషయాలు, జీవులు పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు బుద్ధి అధిభూతం ఉన్నారు, బ్రహ్మ పాక్షికంగా, ఆయన అది దైవం. అవును. ఆధ్యాత్మం ఏమిటండి? మనకి ఆధ్యాత్మము మనకి అర్థం చేసుకునేటువంటి శక్తి అన్నమాట, బోధేన. ఆ తర్వాత దాని మూలంగా మనకి ఏమొస్తుంది? అధిభూతము రిజల్ట్, తన్మాత్ర ఏమొస్తుంది అంటే కనుక ఏదైనా ఒక వస్తువుని గురించి తెలుసుకోగలిగేటువంటి శక్తి అన్నమాట. అలాగే అర్థం చేసుకోవడం, తెలుసుకోగలిగేటువంటి శక్తి అన్నమాట. హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమాదిష్ట్యమావిశత్ మనస్సాంసేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే. తదనంతరము విరాట్ రూపం యొక్క హృదయము పృథక్ రూపమున ప్రకటితము కాగా చంద్రుడు తన మనసాంశముతో దాని యందు ప్రవేశించెను. ఆ విధముగా జీవుడు తన మానసిక కల్పనలను చేయగలిగెను.
సో తర్వాత ఏమైంది, విరాట రూపం యొక్క హృదయము బయటకు వచ్చిందంట. సో అధిభూతము. సో ఏమిటండి అది, హార్ట్ అన్నమాట, హృదయం అనేటువంటిది. సో వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు, హృదయం అనేటువంటిది ఏమిటి అంటే గనక యొక్క మనసు యొక్క స్థానం అన్నమాట, మనసు కూర్చునేటువంటి ఆ యొక్క సీట్ అన్నమాట. సో దానికి అధిదేవత ఎవరు అంటే గనక చంద్రుడు అన్నమాట. సరే. చంద్రుడు. సో చంద్రుడు చేసేటువంటి పని ఏమిటి, ఆ యొక్క సూక్ష్మేంద్రియం ఏమిటి, మానస. మానస అంటే గనక కల్పనలు చేయడం అన్నమాట. మనము అంటే గనక మైండ్ తోటి పనులు చేయడం అన్నమాట. సో అది ఆయన ఏం చేస్తాడు, ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, జీవులందరూ కూడాను మానసిక కల్పనలు అంటే కలలు కండము, మానసిక కల్పనలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా సరే యాక్చువల్గా చెప్తారనమాట, మన యొక్క మైండ్ కి కంట్రోలింగ్ డ్యూటీ అంటే కనుక ఇక్కడ చెప్పారు హృదయము. హృదయం అంటే కనుక మనకి ఇక్కడ చెప్పారనమాట మైండ్ అన్నమాట. సో హృదయం అనేటువంటిది ఏమిటి, మైండ్ యొక్క సీట్ అన్నమాట. సో దానికి కంట్రోలింగ్ డ్యూటీ ఎవరు అంటే కనుక చంద్రుడు అన్నమాట. సో అది తర్వాత మళ్ళీ చూద్దాం. ఆత్మానం చస్య నిర్భిన్న. చంద్రుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే కనుక అనిరుద్ధుడు అన్నమాట. చంద్రుడికి పైన అనిరుద్ధుడు. ఆత్మానం చాస్య నిర్భిన్న మభీమానో విసత్పదం కర్మాణం సేన ఏనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే. పిమ్మట విరాట్ రూపం యొక్క అహంకారము విడిగా ప్రకటితమైనప్పుడు విద్యాహంకారమునకు నియామకుడగు రుద్రుడు తన కర్మపు అంశతో అందు ప్రవేశించను. దాని ద్వారా జీవుడు తన కర్తవ్యమును నిర్వహించును. సో ఎప్పుడైతే గనక మనకి ఆత్మానం ఏదైతే గనక మనకి ఫాల్స్ ఈగో అన్నమాట, భౌతికమైనటువంటి ఈగో ఏదైతే ఉందో, విద్యాహంకారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి కంట్రోలింగ్ డ్యూటీ ఎవరు అంటే కనుక రుద్రుడు అన్నమాట. సో ఆయన చేసేటువంటి ఆయన ఏంటి, కర్మపు అంశ ఏదైతే ఉందో అది సూక్ష్మ ఇంద్రియం అన్నమాట. సో పార్షియల్ యాక్టివిటీ. సో దాని వల్ల ఏమవుతుంది, ఇదే కదండి మనల్ని అందరినీ కూడా నియంత్రింపజేసేది, ఇదే కదా మనల్ని అందరినీ కూడా భౌతిక ప్రపంచంలో ఇక్కడ నువ్వు సంబంధించినటువంటి వాడివని చెప్పేది. సో ఏం చేస్తుంది, దీనివల్ల ఏమవుతుంది, జీవులందరినీ కూడా వాళ్ళు నేను భౌతికము, ఈ శరీరము నాదే అనేటువంటి భావన కలుగు చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనము రకరకాలైనటువంటి కర్తవ్యాలన్నీ కూడా జీవుడు నిర్వహిస్తూ ఉన్నాడనమాట. సునీత మాత చదవండి, నాగం సునీత మాతజీ 25వ శ్లోకానికి భాష్యం. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం. భౌతికత్వ భావనకు సంబంధించిన మిథ్యాహంకారము రుద్దునిచే శివుని అవతారము నియమింపబడును. భౌతిక జగమునందు అతడు తమో గుణావతారముగా భావింపబడును. మిథ్యాహంకారము యొక్క కర్మలు దేహము మనస్సు అనేది ధ్యేయము పైననే ఆధారపడి ఉండును. అట్టి మిథ్యాహంకార స్వభావులు శివునిచే నియంత్రింపబడుదురు. మనుజుడు తమోగుణము యొక్క సూక్ష్మ రూపమునకు అరుదించినప్పుడు తన్ను తాను దేవదేవుడునని తప్పుగా తలపోయిను. బద్ధజీవుని యొక్క అట్టి అహంకార పూరిత నమ్మకమే మాయ యొక్క చివరి వలయై ఉన్నది. అదియే సమస్త భౌతిక జగమును నియమించునట్టిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇక మిథ్యాహంకారానికి ఎవరండి, రుద్రుడు అంటే కనుక శివుడి యొక్క ఒక అంశ అన్నమాట. సో ఆయన యొక్క అవతారం అన్నమాట. సో ఇదేంటి, తమో గుణ అవతారం అన్నమాట. సో దానివల్ల ఏమవుతాయి, కర్మలు దేహము అనేటువంటివి దాని మీద ఆధారపడుతుంటే ఈ యొక్క మిథ్యాహంకారం వల్లనే ఏమనుకుంటాడు జీవుడు, నేనే ఈ శరీరాన్ని, సో నేనే దేవాది దేవుణ్ణి, సో మొత్తం అంతా కూడా ఉన్నది నా యొక్క ఎంజాయ్మెంట్ కోసమే అని చెప్పి ఎప్పుడు కూడా ఆ యొక్క ఎంజాయ్మెంట్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు అనమాట. సత్వం చాస్య వినిర్భిన్నం మహాన్ దిష్ట్యాముపవిశత్ చిత్తేనాంసేన ఏనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే. పిమ్మట విరాట్ రూపం యొక్క చైతన్యము హృదక్ రూపముగా ప్రకటితమైనప్పుడు అతని చిత్తాంశంతో పాటు మహత్తత్వము దాని అందు ప్రవేశించను. ఆ విధముగా విజ్ఞాన ధారణము జీవునకు సాధ్యమయ్యను. సో చిట్ట చివరిదే అన్నమాట. సో ఏమిటండి ఇది, మన యొక్క ఎప్పుడైతే కనుక ఈ యొక్క విరాట రూపంలో యొక్క సత్వము అంటే కనుక యొక్క చైతన్యం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక విరాట్ రూపంలో యొక్క చైతన్యం బయటకు వచ్చినప్పుడు ఏమైందంట, మొత్తం ఆ యొక్క మహత్తత్వ అనేటువంటిది అన్నమాట, ఈ యొక్క టోటల్ ఎనర్జీ మొత్తం శక్తి ఆ మహత్తత్వ అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది అనమాట, కంట్రోలింగ్ డ్యూటీ. సో దాంట్లో ఏంటి, చిత్త అనేటువంటిది ఆ యొక్క మనకున్నటువంటి మనందరికీ కూడా చైతన్యం ఉంటుంది అనమాట. అది ఏమిటంటే కనుక సూక్ష్మేంద్రియము
చిత్త అనేటువంటిది అనమాట. ఆ యొక్క చిత్తాంశంతో అందులో ప్రవేశించిందంట. సో దానివల్ల ఏమవుతుందంట, ఏమి జరుగుతుంది దానివల్ల అంటే కనుక జీవులందరూ కూడాను ఒక రకమైనటువంటి ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. సో విజ్ఞాన ధారణము జీవునకు సాధ్యమయ్యను అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రభుజీ పృథగ్రూపం అంటే సూక్ష్మ రూపమా? పృథక్ రూపం అంటే గనక అధిభూతము, గ్రాస్ సెన్స్ అన్నమాట. మనకి బయటకు వచ్చిందనమాట, మనందరికీ కూడా కనపడేది గ్రాస్ ఆర్గాన్. గ్రాస్ ఆర్గాన్ అంటే మనకి కళ్ళు కనబడుతున్నాయి కదండి, ఇది గ్రాస్ ఆర్గాన్ అన్నమాట. అలా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కీర్ష్ణోస్య దౌర్ధరాపద్భ్యాం ఘనాభేరుదపద్యత గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయ. తదనంతరము విరాట్ రూపం యొక్క శిరము నుండి స్వర్గలోకములు ప్రకటితమయ్యను, పాదముల నుండి భూలోకము ప్రకటితమయ్యను, అతని నాభి నుండి ఆకాశము ప్రకటమయ్యను. వాని అందు గుణములను అనుసరించి దేవతలు మరియు ఇతరులు కూడా ప్రకటితమయ్యిరి. 28వ శ్లోకము. ఆత్యంతికేన సత్వేన దివా దేవా ప్రపేదిరే దరారజస్వభావేన పణయో ఏ చతానను. పరమోత్తమ సత్వ గుణముచే యోగ్యులకు దేవతలు స్వర్గలోకమునందు నెలకొనగా, రజోగుణ కారణమున మానవులు తమ అనువర్తుల సాంగత్యమున దరిద్రిపై జీవింతురు. తార్తియేన స్వభావేన భగవన్నాభిమాశ్రిత ఉభయోరంతరం వ్యోమ ఏ రుద్రా పార్షదాంగణ. రుద్రానుచరులకు జీవులు ప్రకృతి యొక్క 3వ గుణము తమో గుణమునందు వికాసము నొందియుందురు. భూలోకములు స్వర్గలోకముల నడుమ గల ఆకాశమున వారు నెలకొని ఉందురు. భవానీ మాతాజీ మీరు 28 చదవండి. శాంతి మాతాజీ మీరు 29 చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యము. సత్వగుణం అధికంగా వచ్చిన వారు ఉన్నతమగు స్వర్గలోకములకు చేరుదురనియు, రజోగుణముచే జయింపబడిన వారు మధ్యలోకములందు భూమి ఇతర లోకములు నెలకొందురని భగవద్గీత 14:14-15 శ్లోకముల యందు తెలుపబడినది. కానీ ప్రధానులైన వారు అధోలోకములకు లేదా జంతుజాలమునకు పతనం. సత్వగుణం అధికంగా వృద్ధి చెంది ఉన్నందున దేవతలు స్వర్గలోకముల యందు నెలకొనియుందురు. మానవుల కన్నను తక్కువ స్థాయిలో ఉన్నవి జంతువులు అయినప్పటికీ వాటిలో కొన్ని మానవులతో కలిసి జీవించును. ఆవులు, గుర్రములు, కుక్కలు మొదలగున్నవి మానవుల రక్షణలో జీవించుటకు అలవాటు పడినవి. ఈ శ్లోకంలో అత్యంతికేన అని పదము మిగుల ప్రధానమైనది. సత్వగుణ వృద్ధి ద్వారా మనుషుడు స్వర్గలోకములందు నెలకొనగలడు. కానీ రజస్తమో గుణములు అధికంగా వృద్ధి చెందుటచే మానవుడు మానవులచే రక్షింపబడవలసినట్టివి వధకు పాల్పడును. అనవసరమగు జంతు వధకు పాల్పడేవారు రజస్తమో గుణములు అధికంగా వృద్ధి చెంది వారు సత్వగుణములకు పురోగమించడి ఆశయే లేదు. నీచ జన్మలకే వారి పతనము చెందుదురు. లోకములన్నీయును అచట వసించు జీవుల తరగతులను బట్టియే ఊర్ధ్వ అధోలోకములుగా గణింపబడినవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శాంతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 29 మాతాజీ. ఓకే ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. వ్యోమమునందలి నడుము భాగము భువర్లోకముగా పిలువబడును. ఈ విషయము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీల జీవగోస్వామి ఇరువురితోనూ ధృవపరపబడినది. రజోగుణము వృద్ధి చెందిన వారు నడుము ప్రాంతమున నెలకొని ఇందురని భగవద్గీత యందు తెలుపబడినది. సత్వగుణ ప్రధానులు దేవతాలోకములకు ఉద్ధరింపబడగా, రజోగుణ ప్రధానులు మానవ సంఘమునందు, తమోగుణ ప్రధానులు జంతుజాలము లేదా భూత సమూహమునందు ఉంచబడుతురు. ఈ నిర్ణయము తీర్పునందు ఎటువంటి అసంగతములు లేవు. అసంఖ్యాక జీవులు విశ్వమునందంతటను వివిధ లోకములందు నెలకొని ఉన్నారు. ప్రకృతి గుణాంతర్గతముకు తమ స్వభావమును అనుసరించి వారు ఆ విధముగా స్థితిని కలిగి ఉన్నారు.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఈ యొక్క 3 శ్లోకాల్లో కూడా ఈ యొక్క విరాట రూపం యొక్క తల భాగం నుంచి ఏమొచ్చినాయి అంట, స్వర్గలోకాలన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. సో ఎవరైతే కనుక దేవతలు సత్వగుణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వర్గలోకాల్లో నివసిస్తారనమాట. సో అదే విధంగా ఆయన యొక్క కాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చినాయి అంట, ఈ యొక్క భూలోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. సో దాని ద్వారా ఏమైంది, ఎవరైతే కనుక మానవులు రజోగుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భూలోకాల్లో నివసిస్తారన్నమాట. సో మానవులతో పాటు యాక్చువల్ గా మానవుల కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా జంతుజాలంలోకి వెళ్తారు అన్నారన్నమాట. కానీ కొన్ని జంతువులు, ఆవులు, అదే విధంగా కుక్కలు, గుర్రాలు ఇవన్నీ కూడా ఏమైతాయి, మానవుల యొక్క రక్షణలో ఉంటాయి కాబట్టి అవి కూడా ఈ యొక్క భూలోకాల్లోనే వాళ్ళతో పాటు ఉంటాయి అన్నమాట. సో స్వామి యొక్క అబ్డామన్ అన్నమాట. అబ్డామన్ అంటే కనుక నాభి ప్రాంతం ఏదైతే ఉందో దానిలోంచి ఏమొచ్చిందంట, ఈ యొక్క భువర్ రీజియన్ అన్నమాట. సో భూలోక భువర్లోక అంటే జస్ట్ మనకన్నా కొంచెం పైన ఉంటుంది అనమాట యొక్క భువర్లోకం. సో దాంట్లో ఎవరైతే కనుక ఈ యొక్క రుద్ర అని చెప్పుకున్నాం ఇప్పుడే. సో ఆయన వాళ్ళు ఎవరంటే కనుక శివుడి యొక్క అంశ అన్నమాట ఆయన. సో ఆయనకితో పాటు ఉన్నటువంటి అసోసియేట్స్ ఎవరైతే ఆయన యొక్క అనుచర గణం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులందరూ కూడా ఈ యొక్క భువర్లోకంలో ఉంటారన్నమాట. సో ఎవరైతే ఇంకా సంపూర్ణంగా తమో గుణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా భూలోకంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి లోకాల్లో వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ముఖతో వర్తత బ్రహ్మ పురుషస్యాకురుద్వః యస్తూన్ముఖాత్వాద్వర్ణానాం ముఖో భూద్బ్రాహ్మణో గురు. ఓ కురువంశ ప్రధానుడా, వేద జ్ఞానము విరాట్ రూపం యొక్క ముఖము నుండి ప్రకటితమయ్యను. అట్టి వేద జ్ఞానము నెడ అపేక్షితులైన వారు బ్రాహ్మణులని పిలువబడుదురు. వారే సంగమనందలి అన్ని వర్ణముల వారికి సహజ బోధకులు మరియు ఆధ్యాత్మిక గురువులు అయి ఉన్నారు. లక్ష్మీ మాతాజీ చదవండి. ఇంకెవరైనా చదవలేదండి? ఒక నిమిషం. లక్ష్మీ మాతాజీ కన్నా ఎవరైనా చదువుతారండి ఇంకా చదవని వాళ్ళు? భాష్యం. భగవద్గీత 4.13 యందు ధృవపరపబడినట్లు మానవ సంఘమునందలి 4 వర్ణములు విరాట్ పురుషుని దేహపు క్రమముతోనే వృద్ధి చెందినవి. ముఖము, బాహువులు, నడుము అటి ప్రదేశం, పాదములు అనేనవి దేహ భాగములు. ముఖమునందు స్థితులైనట్టు వారు బ్రాహ్మణులుగా పిలువబడుదురు. బాహులపై స్థితులైనట్టు వారు క్షత్రియులుగా పిలువబడుదురు. నడుము భాగమున నెలకొని ఉన్నవారు వైశ్యులని పిలువబడుదురు. పాదముల యందు స్థితులైన వారు శూద్రులని పిలువబడుదురు. అనగా ప్రతి ఒక్కరూ భగవానుని దేహమునందే విరుడ్ రూపమునందే నెలకొని ఉన్నారు. కనుకనే 4 వర్ణములందు ఏ వర్ణము కూడా తక్కువైనదిగా భావింపబడదు. ప్రతిదియు ఒకానొక దేహ భాగమై నిలిచిండుటయే అందులకు కారణం. మన దేహమందును హస్తముల ఎడ పాదముల ఎడ ఒకే రకమగు ఆపేక్షను మనము కలిగి ఉంటాము. వాటి ఎడ ఎటువంటి ఆపేక్షా భేదము మనము చూడబోము. దేహమందలి ప్రతి భాగము ముఖ్యమైనదే అయినప్పటికీ దేహ భాగములన్నింటి యందును ముఖము మిగుల ప్రధానమైనది. ఇతర దేహ భాగములు ఖండింపబడినప్పటికీ మనుజుడు జీవింపగలడు, కానీ శిరమే ఖండింపబడినచో అతడు జీవింపజాలడు. కనుకనే భగవానుని దేహం నందలి ఈ అత్యంత ముఖ్య భాగము వేద జ్ఞానపేక్షితులకు బ్రాహ్మణుల వాసస్థానముగా పిలువబడినది. వేద జ్ఞానము నెడగాక లౌకిక వ్యవహారములందు ఆపేక్ష కలిగిన వాడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ బ్రాహ్మణునిగా పిలువ అనర్హుడు. తండ్రి బ్రాహ్మణుడైనంత మాత్రాన మనుజుడు బ్రాహ్మణుడు కాజాలడు. వేద జ్ఞానము పట్ల ఆపేక్షను కలిగి ఉండుటయే బ్రాహ్మణుని ప్రధాన యోగ్యత. వేదములు భగవానుని ముఖమునందు నెలకొని ఉన్నందున వేద జ్ఞానము పట్ల ఆపేక్ష కలిగిన వాడు నిక్కముగా ఆ ముఖమునందే స్థితిని కలిగి ఉండును. అతడే బ్రాహ్మణుడు. వేద జ్ఞానము పట్ల గల అట్టి ఆపేక్ష సైతము ఒకానొక వర్ణమునకో జాతికో పరిమితము చేయబడలేదు. ఏ వంశము నుండైనను మరియు ప్రపంచమునందలి ఏ భాగము నుండైనను మనుజుడు దాని ఎడ మొగ్గు చూపవచ్చును. అదియే అతని నిజమైన బ్రాహ్మణునిగా యోగ్యతను కలిగించగలదు. ప్రభుజీ ఇక్కడ నుంచి నేను చదివేదా? ఒక పేజ్ చదివారు మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నిజమైన బ్రాహ్మణుడే సహజ బోధకుడు.
లేదా గురువు కాగలడు. వేద జ్ఞానం లేనిదే ఎవరినూ గురువు కాజాలరు. ఇక వేదముల పూర్ణ జ్ఞానము దేవదేవుడు శ్రీకృష్ణుని ఎరుగుట కొరకే ఉన్నది. అది వేద జ్ఞానపు అంతము లేదా వేదాంతము. నిరాకార బ్రహ్మభావం నందు నెలకొని దేవదేవుడు శ్రీకృష్ణుని కూర్చిన వివరం తెలియనివాడు బ్రాహ్మణుడు కావచ్చునేమో గాని గురువు కాజాలడు. ఈ విషయంన పద్మపురాణం నందు ఇట్లు పలికిరి. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవస్వపచో గురు. నిరాకారవాది అయిన వాడు యోగ్యుడగు బ్రాహ్మణుడు కాగలడేమో గాని వైష్ణవుని స్థితికి అనగా శ్రీకృష్ణ భగవాని భక్తుడు చేరనంత వరకు గురువు మాత్రం కాచాలడు. నవీన కాలమందు వేద జ్ఞానపు పరమ ప్రామాణికులకు శ్రీ చైతన్యుల వారు ఇట్లు పలికిరి. కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనే నయ ఈ కృష్ణ తత్వవేత్త సేయ్ గురు హయ. ఒకానొకడు బ్రాహ్మణుడే కావచ్చును, లేదా శూద్రుడే కావచ్చును, లేదా సన్యాసియే కావచ్చును. కానీ నిష్ఠాతుడైనచో గురువుగా నకుటకు అర్హుడై ఉన్నాడు. చైతన్య చరితామృతం మధ్యలీల 8.128 అనగా గురువు యొక్క యోగ్యత యోగ్యుడగు బ్రాహ్మణునిగా నగుటకు గాక కృష్ణ సంబంధ విజ్ఞానమున నిష్ఠాతుడగుటయే అయ్యున్నది. అనగా వేద జ్ఞానమునందు ప్రావీణుడైన వాడు బ్రాహ్మణుడు కాగలడు. ఇక విశుద్ధ వైష్ణవుడును కృష్ణ సంబంధపు విజ్ఞానపు మర్మములన్నింటినీ ఎరిగిన వాడును అగు బ్రాహ్మణుడే ఆధ్యాత్మిక గురువు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క విరాట్ రూపం యొక్క ముఖం నుంచి ఏమొచ్చిందంట, ఈ యొక్క వేద జ్ఞానం అంతా కూడా వచ్చిందనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క వేద జ్ఞానం ఏదైతే ఉందో దాని పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆపేక్షితులైనటువంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళని బ్రాహ్మణులు అంటారనమాట. సో వీళ్ళే సంఘంలో ఉన్నటువంటి మిగతా వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బోధన చేసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు అయి ఉన్నారనమాట వీళ్ళు. సో మనం చూస్తాం వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా మనం చూస్తాం 30వ శ్లోకం నుంచి 33వ శ్లోకం దాకా ఇదే చెప్తారనమాట. సో ఏమిటి, ఈ యొక్క విరాట్ రూపం యొక్క ముఖం నుంచి ఏమొస్తుంది, ఈ యొక్క వేద జ్ఞానం అంతా కూడా వస్తుంది అనమాట. సో ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి వేద జ్ఞానం. అదే విధంగా ఆయన యొక్క చేతులు, విరాట్ రూపం యొక్క చేతుల నుంచి క్షత్రియులు వస్తారు. సో విరాట్ రూపం యొక్క నాభి నుంచి వైశ్యులు వస్తారు. విరాట్ రూపం యొక్క పాదాల నుంచి యొక్క శూద్రులు వస్తారు అనమాట. సో మన శరీరంలో చూస్తే గనక ఇవన్నీ కూడా విరాట రూపంలోని భాగాలే అనమాట. సో అదే విధంగా ఏ ఒక్క వర్ణం వాళ్ళు కూడా ఎక్కువ కాదు, ఏ ఒక్క వర్ణం వాళ్ళు కూడా తక్కువ కాదనమాట. సో ఎలా అయితే కనుక మన శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల్ని కూడా మనం చక్కగా చూసుకుంటాం. సో చేతులు పైన ఉన్నాయి కదా అని చెప్పి చేతులను బాగా చూసుకుని కాళ్ళని మనం ఏదైనా కొట్టుకుంటామండి, కొట్టుకోం. సో మనకి ఎక్కడ దెబ్బ తగిలినా సరే శరీరంలో మొత్తం శరీరానికి మనకి బాధ కలుగుతుంది. సో అలాగే మనకి సమాజంలో కూడా ఏ వర్ణం వాళ్ళు కూడా తక్కువ కాదు, ఏ వర్ణం వాళ్ళు కూడా ఎక్కువ కాదనమాట. సో కానీ ఏంటంటే కనుక మన శరీరంలో ఈ యొక్క ఒక కాలు లేదనుకోండి మనం బతకొచ్చు, చెయ్యలేకపోయినా సరే మనం బతకొచ్చు. కానీ సమాజంలో కానీ మనకి తల లేకపోతే కనుక మనం బతకలేము అనమాట. సో అదే విధంగా సమాజానికి ముఖ్యంగా కావాల్సింది ఈ యొక్క బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నిర్దేశనం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు చెప్పారనమాట. ఈ యొక్క వేద విజ్ఞానం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు అంటే కనుక ఓన్లీ పుట్టుకతోనే వచ్చినటువంటి వాళ్ళు కాదు బ్రాహ్మణులు. తండ్రి బ్రాహ్మణుడైనా సరే కొడుకుకి యొక్క వేద విజ్ఞానం పట్ల ఆసక్తి లేకుండా లౌకిక పరమైనటువంటి విషయాలతోటి ఎక్కువ ఆసక్తి ఉంటే కనుక వాడిని బ్రాహ్మణుడు అని అనరు. వాళ్ళని ఏమంటారు, ద్విజబంధు అని చెప్పని అంటారనమాట. సో అదే విధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి వేరే శూద్ర తండ్రికి గాని క్షత్రియ తండ్రికి గాని జన్మించినా సరే వాడికి యొక్క వేద జ్ఞానం పట్ల చాలా ఆసక్తి ఉంటే కనుక వాడిని బ్రాహ్మణుడు అంటారు. సో వేద జ్ఞానం తెలుసున్న వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. కానీ వేద జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. సో ఎవరికైతే కనుక ఈ యొక్క కృష్ణ సంబంధ విజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే ఆధ్యాత్మిక గురువులు అని అంటారు అనమాట. వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి అవకాశం అనమాట.
సో చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. కిబ విప్ర కిబాన్యాసి శూద్రకే ననాయ్ ఏ కృష్ణ తత్వసే గురు హాయ్. సో ఏమన్నారు, ఎవరైనా సరే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వచ్చు, శూద్రుడు అవ్వచ్చు, లేకపోతే కనుక సన్యాసి అవ్వచ్చు. కానీ ఎవరికైతే కనుక ఆధ్యాత్మిక గురువు అవ్వాలి అని అంటే కనుక, స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలి అంటే కనుక ఉండవలసినటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి సైన్స్ ఆఫ్ కృష్ణ సంబంధ విజ్ఞానము తెలిసి ఉండాలి. ఎవరికైతే కనుక ఈ యొక్క కృష్ణ సంబంధ విజ్ఞానం తెలిసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. లేకపోతే కనుక వాళ్ళెవరు కూడా కృష్ణ సంబంధ విజ్ఞానం లేకుండా వాళ్ళు ఎవరు కూడా గురువులు కాలేరు. కావాలంటే కనుక వాళ్ళకి వేద విజ్ఞానం ఉంటే కనుక వాళ్ళు బ్రాహ్మణులు అవ్వచ్చు, కానీ గురువు మాత్రం అవ్వలేరు అని చెప్పి చెప్తున్నారు. ఇవంతా కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది, విరాట్ రూపం యొక్క ముఖం నుంచి యొక్క వేద జ్ఞానం వచ్చింది. సో తర్వాత ఇంకేం జరుగుతాయి అనేటువంటిది చూద్దాము. హరే కృష్ణ.